మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,04,00,000కు పైగా సంతకాన్ని సేకరించింది. చాలా పారదర్శకంగా ఉండడం కోసం మొబైల్ నెంబర్స్ ని కూడా సేకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గవర్నర్ కలిసి జగన్మోహన్ రెడ్డి వీటిని అందజేయబోతున్నారు. ఈ సందర్భంగానే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 2-3 కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. వెంటనే చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి ఆయన ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని కూడా మేము అనుకోవడం లేదు. కానీ కేవలం గవర్నర్ని కలిసి ఈ 1,00,000 సంతకాలను అందజేయడమే కాదు, ఆ తర్వాత ఈ 1,00,000 సంతకాల ఆధారంగా కోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఇదివరకు మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలని ఎవరైనా తీసుకున్నా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వెనక్కు తీసుకుంటాం అని మాత్రమే చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఏ వ్యక్తులైనా సరే చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గకుండా ఈ విధంగానే ముందుకు వెళ్ళినప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ఎవరైనా వ్యక్తులు తీసుకుంటే వాళ్ళను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల కాలంలోనే జైల్లో ఉంచుతామని కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద గోల్మాల్ జరుగుతోంది, కుంభకోణం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చెప్తూనే ఉన్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ వ్యక్తుల్ని మేము 2 నెలల్లోనే జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వెళ్ళారు అంటే 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో విద్య మీద వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ 2 ప్రజలకు అందుబాటులో ఉండాలి. వీటిలో ప్రైవేట్ పెత్తనం పెరిగే కొద్దీ పేద మధ్యతరగతి కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయన్నది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అందుకే ఆయన మెడికల్ కాలేజీని వీలైనంత వరకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి సేవలు అందించాలని భావించారు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే ఈ డ్రీమ్ను మొత్తం చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వచ్చిన మెడికల్ కాలేజీని కూడా మాకు అవసరం లేదని, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇంకా సిద్ధంగా లేదంటూ రిటర్న్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలైంది. సో తన డ్రీమ్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మరి ఇలా ధ్వంసం చేస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సహజంగానే చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. కేవలం తన సొంత లాభాల కోసం, ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉంటుంది. అందుకే ఈ విషయంలో చాలా తీవ్రంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నా డ్రీమ్, దీన్ని చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో పేద మధ్యతరగతికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే ఆయన ఈ స్థాయిలో తీవ్రంగా జైలుకు కూడా పంపుతాం ఎవరన్నా ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటే అని వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళి ఉండవచ్చు. రెండో పాయింట్, రాజకీయంగా చూస్తే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తున్న తీరును చూసిన తర్వాత ఈవెన్ తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మరి ఇంత పబ్లిక్ గా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన వాటిని ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అన్న ఒక ప్రశ్న మొదలవుతోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులలో కూడా పేద మధ్య తరగతి ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ మీద అనుమానాలు లేకనెత్తాయి. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో అనుమానాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకుంటే తన వ్యక్తిగత అవసరాల కోసం పనిచేసుకుంటున్నారా ఈ వ్యవహారాల్లో అన్నది ఒకటిదే. ఇది పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారికి భారీగా డ్యామేజ్ ని మెడికల్ అంశం అయితే ఈ 18 నెలల కాలంలో మెడికల్ కాలేజీల అంశం అయితే తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఈ విషయం ఎంత ఎక్కువగా ప్రజల్లో నానితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అంత పొలిటికల్ గా డ్యామేజ్ ఉంటుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ లోనికి బాగా చొచ్చుకెళ్ళింది. యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులు కూడా ఈ కాలేజీల వ్యవహారంలో మనం చాలా బదనాం అయిపోయాం, పబ్లిక్ నుండి వైసీపీ కార్యకర్తల నుంచి కాదు పబ్లిక్ నుండి కూడా స్వచ్ఛందంగా రియాక్షన్ వస్తోంది వ్యతిరేకంగా ప్రభుత్వానికి అని యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళే విశ్లేషించిన నేపథ్యం ఉంది. సో ఇది ఎంతకాలం కొనసాగితే జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే దీని మీద సుదీర్ఘంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల టీడీపీకి భారీగా డ్యామేజ్ ఉంటుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య గ్రహించారు అన్నది ఆయన మాటల్లో కూడా అర్థమవుతుంది. ఇదివరకు మెడికల్ కాలేజీని డైరెక్ట్ గా ప్రైవేటీకరించడమే కరెక్ట్ అని వాదించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ ఇంకో విధంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ అన్నది ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు, కానీ యజమాని ప్రభుత్వమే, అజమాయిషి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్పడం. మెడికల్ కాలేజీలకు పెద్ద బోర్డులు పెడతారు. ఆ బోర్డు మీద ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనే పేరు ఉంటుంది, ఒక మూల మాత్రమే ఆ నిర్వహించే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన పేరు ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మభ్య పెట్టడం. బోర్డు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని ఉన్నా ఏమున్నా లోపలంతా ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషిలోనే వ్యవహారాలు నడుస్తాయి.
సో ప్రజలకు అర్థమైపోతుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న అంశాల ఆధారంగా తనదైన సహజ శైలితో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పబ్లిక్ ని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పేరు ప్రభుత్వ మెడికల్ కాలేజే ఉంటుంది, అజమాయిషి ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కానీ ఓవరాల్ గా ఈ పిక్చర్ చూసినప్పుడు అందరికీ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ డీల్ అన్నది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం అన్నది ప్రజలకు ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉంది, ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేలా వాళ్ళకు చాలా సానుకూలంగా ఉంది అన్నది ఓవరాల్ పిక్చర్ లో చాలా క్లియర్ గానే అర్థమైపోతుంది. సో దీని మీద అయితే ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఉండవచ్చు. ఒకటి, తాను తెచ్చిన కాన్సెప్ట్ను నాశనం చేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో దీనిని టచ్ చేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తుల్ని జైల్లో కూడా పెడతామనే వరకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ ఉండవచ్చు. రెండు, ఎలాగో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఇది చాలా డ్యామేజ్ చేస్తూనే ఉంది కాబట్టి దీని మీద ఇంకా పోరాటం కొనసాగించి న్యాయ పోరాటం వరకు వెళ్ళి ఇంకా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయిపోయేలాగా చేయాలని ఒక రాజకీయ ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహాన్ని ఎంచుకొని ఉండవచ్చు.